Today our class is simple about future tense. మనం నిన్న present tense, past tense కంప్లీట్ చేసాం. ఈరోజు ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఫ్యూచర్ పర్ఫెక్ట్ మాత్రమే, కానీ అన్నీ తెలుసుకోవాలి మన స్ట్రక్చర్స్. సో సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ చూస్తే విల్ ఆర్ షెల్ ప్లస్ V1. విల్ ఎప్పుడు, షెల్ ఎప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు షెల్. ఫస్ట్ పర్సన్ ఏంటి, ఐ అండ్ వి అనేవి ఫస్ట్ పర్సన్, అప్పుడు షెల్ ఉపయోగిస్తాం. ఇంకా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు విల్ వాడతాం. అలాగని చెప్పి ఐ పక్కన విల్ వాడినంత మాత్రం తప్పని కాదు. ఐ విల్ స్టడీ అన్నా కూడా సేమ్ మీనింగ్. కాకపోతే ఆప్షన్స్లో ఒక్కొక్కసారి విల్ ఇవ్వడు. ఒకవేళ ఆప్షన్స్లో రెండు ఇస్తే మనం షెల్నే ప్రిఫర్ చేయాలి, ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి. సో ఇది ఎప్పుడు వాడతాం మనం అంటే టు ఎక్స్ప్రెస్ సమ్ ఫ్యూచర్ యాక్షన్ ఆర్ ఈవెంట్, అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయేటువంటిది. ఐ షల్ గో టు లక్నో నెక్స్ట్ వీక్ వెళ్తాను. హీ విల్ కమ్ హియర్ ఆన్ సండే, నెక్స్ట్ సండే ఇక్కడికి వస్తాడు. అలాగే టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్, ఫ్యూచర్ ఫ్యాక్ట్ అనమాట. ఐ షల్ బి 12 నెక్స్ట్ వీక్, నేను నెక్స్ట్ వీక్ వస్తే 10 సంవత్సరాలు వస్తాయి. ఇట్ విల్ బి దీవాళి ఇన్ ఎ వీక్. అలాగే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ వీ థింక్ ఆర్ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో జరుగుతుంది అని నమ్మినటువంటి దాన్ని కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పుకుంటాం. ఎలాగూ ఐఎమ్ షూర్ హెలెన్ విల్ గెట్ ఎ ఫస్ట్ క్లాస్, ఖచ్చితంగా తనకు వస్తుంది అనేది, అంటే వీఆర్ షూర్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షల్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షల్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్. ఇప్పుడు ఐ షల్ బి స్టడీయింగ్ అంటే రేపు ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఒక సమయంలో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్, సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో ఎగ్జాక్ట్గా ఒక సర్టన్ టైంలో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్. జరిగేదాన్ని సింపుల్ ఫ్యూచర్, జరుగుతూ ఉండేటువంటి దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో. ఎలాగో అంటే దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయంలో, దే విల్ బి వాచింగ్ క్రికెట్, వాళ్ళు ఈ సమయంలో చూస్తూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పని ఏంటంటే చూస్తూ ఉంటారు. సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు, దే విల్ వాచ్ అంటాం, వాళ్ళు చూస్తారు, ఈ సమయంలో చూస్తారు. కానీ ఈ సమయంలో ఏం చేస్తూ ఉంటారంటే దే విల్ బి వాచింగ్. మనకి ఫ్యూచర్ టెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే డెఫినేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్, ఫినిష్డ్ అనమాట, జరిగిపోయింది. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక సమయానికల్లా జరిగిపోయినట్లుగా చెప్పుకునే యాక్షన్, ఆ సమయానికల్లా జరిగిపోయి ఉంటుంది. సపోజ్ రేపు ఈ పాటికి మనం క్లాస్ పూర్తి చేసి ఉంటాము, అప్పుడు వీ షల్ హ్యావ్ ఫినిష్డ్ అవర్ క్లాస్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ టార్గెట్ టైం ఉంటుంది. ఎలా టార్గెట్ టైం అంటే రేపు ఈ పార్టీకి, వచ్చే సంవత్సరం ఈ పార్టీకి, వచ్చే నెల ఈ సమయానికల్లా, అట్లా ఒక సమయానికల్లా అని టార్గెట్ టైం ఉంటుంది. కాబట్టి ఒక టార్గెట్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, హీ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ యూ గో టు సీ హిమ్, నువ్వు వాడిని చూడటానికి వెళ్ళే లోపలే వెళ్ళిపోయి ఉంటాడు. లేదా బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ చివరాఖరికి వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 5 years, 5 సంవత్సరాలుగా పనిచేయడం అని పూర్తి చేసేసి ఉంటాను. ఇట్లా ఈ సమయానికల్లా, సాయంత్రానికల్లా అని చెప్పి అది మెన్షన్ చేస్తుంది. దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ టెన్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఒక సమయానికల్లా జరిగిపోయినట్లుగా చెప్పుకునేటువంటి యాక్షన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ విల్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు టైం ఎంత అయింది, 1 అయ్యింది. రేపు ఈ సమయానికి అంటే 1కి మనం స్టార్ట్ చేసి ఈ సమయానికి 10 నిమిషాల క్లాస్ చెప్పుకుంటూ ఉంటాం. ఈ సమయాన ఏం చేస్తూ ఉంటాము అంటే వీ షల్ బి లిసనింగ్ అంటాం. కానీ ఈ సమయానికల్లా 10 నిమిషాలుగా జరుగుతున్నటువంటి యాక్షన్ ఇది. కాబట్టి we shall have been listening to class for 10 minutes, అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అదే పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. లిసనింగ్ ఫర్ 10 minutes బై దిస్ ఎట్ దిస్ టైం టుమారో అంటే రేపు 1:10 అయ్యేసరికి మనం 1కే క్లాస్ మొదలుపెట్టి 10 నిమిషాలుగా క్లాస్ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి
we shall have been listening లేదా he will have been teaching for 10 minutes. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, we shall have been playing for 3 hours when you come here. అంటే నువ్వు ఇక్కడికి వస్తావు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చే 3 గంటల ముందరే మేము మొదలుపెట్టి 3 గంటలకు ఆడుతూ ఉంటాం, నువ్వు వచ్చేసరికి 3 గంటలకు ఆడుతూ ఉంటాము అనేది ఈ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది, ఇది చేపిస్తాను. అయితే వీటి యొక్క మీనింగ్స్ చూద్దాం. అన్ని టెన్సెస్ యొక్క మీనింగ్ మనం చూద్దాం. మనం పూర్తిగా వాటిని ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము తెలుగులోకి, ఎందుకంటే మనం 3 కాలాలను చెప్పుకుంటాం కాబట్టి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ అనేది ఐ టీచ్ అంటే నేను టీచ్ చేస్తుంటాను, అది నా హ్యాబిట్, నా ప్రొఫెషన్. కాబట్టి ఐ టీచ్. లేదా హీ లర్న్స్, అతను నేర్చుకుంటూ ఉంటాడు. హీ డ్రింక్స్, అతను తాగుతుంటాడు. హీ మేక్స్ పాట్స్ తయారు చేస్తుంటాడు, చేస్తాడు కాదు చేస్తుంటాడు. షీ డజంట్ ఈట్ బ్రెడ్, అతను బ్రెడ్ తినడు, అంటే తినే అలవాటు లేదు, తింటూ ఉండడు. తింటాడు, తినడు. అది సింపుల్ ప్రెజెంట్. షీ కలెక్ట్స్ స్టాంప్స్ కలెక్ట్ చేస్తుంటుంది, అది. షీ థింక్స్ అంటే అది, షీ మేక్స్ అంటే అది. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ ఏంటి అంటే ఇప్పుడు జరుగుతూ ఉండేటి పని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ టీచ్ అంటే నేను జనరల్గా టీచ్ చేస్తుంటాను, అది నా జాబ్. కాబట్టి దాన్ని నేను ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అనకూడదు నేను, ఎందుకు, అది నా జాబ్ కాబట్టి నేను ఎప్పుడు కూడా ఐ టీచ్ ఇంగ్లీష్ అని అనాలి, అది నా ప్రొఫెషన్ కాబట్టి. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అనకూడదు. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఈ మధ్యన టీచ్ చేస్తున్నాను అర్థం, కానీ నా వృత్తే అది కాబట్టి హీ టీచర్స్ ఇంగ్లీష్ అనాలి. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ ఏంటి, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే అతను ఈ క్షణాన టీచ్ చేస్తూ ఉన్నాడు. నేను ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎవరు అడుగుతారు ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. అంటే ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్పిస్తుంటాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను అర్థం. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యావ్ టాట్ యూజెస్ ఆఫ్ టెన్సెస్ అంటే ఇప్పుడే పూర్తి చేశాను. మీకు యూజెస్ ఆఫ్ టెన్సెస్ అనే టాపిక్ నేను పూర్తి చేశాను కాబట్టి ఏమన్నా నేను ఐ హ్యావ్ టాట్ యూజెస్ ఆఫ్ టెన్సెస్, ఇప్పుడే నేర్పించాను. ఐ హ్యావ్ జస్ట్ టాట్ యూ దిస్ టాపిక్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడే ఈ టాపిక్ నేర్పించాను అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ అర్థం ఏంటి అంటే, నేను ఇప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాను ఇప్పటికి కూడా టీచ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 minutes, నేను 10 నిమిషాలుగా టీచింగ్ చేస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 minutes, since 1 o'clock. I have been teaching since 1 o'clock or I have been teaching for 10 minutes. 10 నిమిషాలుగా టీచ్ చేస్తూనే ఉన్నాను అంటే 10 నిమిషాల ముందు మొదలు పెట్టాను, ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడేం చేస్తున్నాను అంటే ఐ ఆమ్ టీచింగ్ అంటాను. కానీ ఇది ఇంతకుముందు స్టార్ట్ అయ్యి ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి యాక్షన్ కాబట్టి ఐ హ్యావ్ బిన్ టీచింగ్ ఫర్ 10 minutes లేదా ఐ హ్యావ్ బిన్ టీచింగ్ సిన్స్ 1 o'clock. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్, ఐ టాట్ నేర్పించాను. ఐ టాట్ యూస్ ఆఫ్ టెన్సెస్ ఎస్టర్డే. ఐ టాట్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఎస్టర్డే. నిన్న ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి నేర్పించాను. ఎస్టర్డే టైం మెన్షన్ చేసినప్పుడు మనం సింపుల్ పాస్ట్ అనేది వాడాలి. ఐ టాట్ నేర్పించాను. పాస్ట్ కంటిన్యూస్, ఇప్పుడు 1:10 అయింది. నిన్న ఈ సమయంలో ఏం చేస్తూ ఉన్నాను, ఐ వాజ్ టీచింగ్ ఎట్ దిస్ టైం ఎస్టర్డే. నిన్న అంటే గతంలో, ఎట్ దిస్ టైం ఈ సమయాన అంటే నిన్న గతంలో ఒక పర్టికులర్ సమయంలో జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ కాబట్టి ఐ వాజ్ టీచింగ్ ఎట్ దిస్ టైం ఎస్టర్డే, నిన్న ఈ సమయంలో టీచ్ చేస్తూ ఉంటిని. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు అంటే 2 యాక్షన్స్ జరిగినప్పుడు, ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు వాడతాం. ఐ హ్యాడ్ టాట్ ఇట్, దీన్ని ఎప్పుడు టీచ్ చేసేసాను అంటే ఒక పని కంటే ముందే చేశాను చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టాట్ దిస్ బిఫోర్ వి కేమ్ టు దిస్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ రాకముందే దాన్ని టీచ్ చేసేసాను. సింపుల్ ఫ్యూచర్, ఐ షల్ టీచ్ అనదర్ టాపిక్ టుమారో. రేపు కొత్త టాపిక్ నేర్పిస్తాను. ఐ షల్ టీచ్. రేపు ఈ సమయంలో ఏం చేస్తుంటాను, ఐ షల్ బి టీచింగ్ ఏ న్యూ టాపిక్ ఎట్ దిస్ టైం టుమారో. ఈ సమయంలో రేపు కొత్త టాపిక్ నేర్పిస్తూ ఉంటాను.
అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాము? రేపు ఈ పార్ట్కి ఈ టాపిక్ టీచ్ చేసేసి ఉంటాను. ఐ షల్ హ్యావ్ టాట్ దిస్ టాపిక్ బై దిస్ టైమ్ టుమారో. అంటే రేపు ఈ పార్ట్కి అంటే ఫ్యూచర్లో ఒక టైం కల్లా పూర్తి అయిపోయినట్టు యాక్షన్. కాబట్టి ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ పార్ట్కి పూర్తి చేసేసి ఉంటాను. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు ఈ పార్టీకి 10 నిమిషాలుగా నేను టీచ్ చేస్తూ ఉంటాను. అంటే రేపు ఈ సమయానికి 10 నిమిషాల ముందు మొదలు పెట్టి ఉంటాను. అంటే ఈ సమయం వరకు 10 నిమిషాలుగా ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను టీచ్ చేస్తూ ఉంటాను. ఈ సమయాన్ని ఏం చేస్తూ ఉంటాను అంటే ఐ షల్ బి టీచింగ్ అంటాను. ఈ సమయానికి 10 నిమిషాల ముందు మొదలు పెట్టి జరుగుతుంది కాబట్టి ఐ షల్ హ్యావ్ బిన్ టీచింగ్ ఫర్ 10 minutes when it becomes 1:10 tomorrow. రేపు 1:10 అయ్యేసరికి మనం 10 నిమిషాల క్లాస్ చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ఆ డెఫినేషన్స్ ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఇలా మార్చుకుంటాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కానీ ఎస్జిటిలో కానీ లేదా ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే పాస్ట్ టెన్స్ల మీద ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. 1 or 2 బిట్స్ ఉంటాయి. అది ఎలా ఇస్తారు అంటే మనకి ఇట్లా ఒక బ్లాంక్ ఇచ్చి అందులో ఒక బ్రాకెట్లో వర్బ్ ఇచ్చి దానికి కరెక్ట్ ఫామ్ రాయమంటాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైల్ అని రాసుకోవాలి. ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ కీవర్డ్స్ చెప్పాను, మీకు మెటీరియల్ కూడా పెట్టాను, లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఇక్కడ నేను చెప్పను, ఎందుకంటే ఏ రోజు ఆ రోజు నేర్చుకొని ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వైల్ ఇచ్చారు. వెన్ కానీ వైల్ కానీ వచ్చినప్పుడు మన కాన్సెప్ట్ మనకు తెలుసు. అప్పుడు వైల్ ఐ వాజ్ క్రాసింగ్ ద రోడ్, వైల్ ఐ వాజ్ క్రాసింగ్ ద రోడ్ అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ అంటే మనం కీవర్డ్స్ ఐడెంటిఫై చేస్తేనే అది ఏ టెన్స్ మనం రాయగలం. ఎస్, ఇక్కడ వైల్ అనేది కీవర్డ్. అప్పుడు మనం పాస్ట్ కనీసం వాడతాం. ఇక్కడ జస్ట్ నౌ ఉంది చూడండి, జస్ట్ నౌ. సో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి మనం ఏం వాడతాం? ప్రెసెంట్ పర్ఫెక్ట్. కాబట్టి హీ హ్యాస్ పోస్టెడ్. తర్వాత ఇన్ 1948 అంటే ఒక జరిగిపోయిన పనికి టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్, మెన్షన్ చేయకపోతే అంటే పర్టికులర్ టైం మెన్షన్ చేయకపోతే ప్రెసెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్. ద గ్రేట్ ప్యాట్రియాట్ డైడ్ ఇన్ 1948. ఇక్కడ బిఫోర్ ఉంది. బిఫోర్ ఐ వెంట్ టు స్టేషన్, నేను స్టేషన్ వెళ్ళక ముందే అన్నారు. కాబట్టి దానికి ముందే ఒక యాక్షన్ జరిగిపోయింది. మరి పాస్ట్ లో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ముందు జరిగిపోయిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. కాబట్టి ఇక్కడ ఏం వాడతాం? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ అని వాడతాం. నెక్స్ట్ ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ డాష్ టు పార్టీ. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇది మీకు ఇఫ్ కండిషన్స్ చెప్తాను, అప్పుడు వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ లో జరిగేటువంటి యాక్షన్ కాబట్టి ఐ షల్ కమ్ టు ద పార్టీ. పిలిస్తే వస్తాను, ఐ షల్ కమ్. ఫ్యూచర్ లో పాసిబుల్. బై నెక్స్ట్ ఫ్రైడే, వచ్చే ఆదివారానికి కల్లా. బై అంటే టార్గెట్ టైం అన్నమాట. వచ్చే శుక్రవారం కల్లా జరిగిపోయినట్లుగా చెప్పుకోవాలి. టార్గెట్ టైం ఉంది కదా, ఆ సమయానికల్లా పూర్తయినట్లుగా. కాబట్టి వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్, పూర్తి చేసేసి ఉంటాము. అంటే ఇక్కడ కీవర్డ్ అనేది ఏంటి? బై నెక్స్ట్ ఫ్రైడే. లుక్ ఇచ్చారు. లుక్ అంటే ప్రెసెంట్, చూడు అని అర్థం. చూడు అన్నప్పుడు అది జరిగే పని కావచ్చు, జరుగుతూ ఉన్న పని కావచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఏంటవి? లుక్ ఇట్ రెయిన్స్, వాన పడటం చూడు. వాన పడటం చూడు అనొచ్చు, లేదా వాన పడుతోంది చూడు అనొచ్చు. కాబట్టి లుక్ ఇట్ రెయిన్స్ అయినా అనొచ్చు, లుక్ ఇట్ ఈజ్ రైనింగ్ అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ఏ టైం సూచించేటువంటిది లేదు. ఎందుకు ఉండదంటే అది ఫ్యాక్ట్, జనరల్ యూనివర్సల్ ట్రూత్. కాబట్టి ఇక్కడ కీవర్డ్ అవసరం లేదు మనకి. కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ కీవర్డ్ లుక్ అనమాట. నెక్స్ట్ ఫర్ 10 years. ఇది ఏం సూచిస్తోంది? ఫర్ 10 years అనేది ఏమి డినోట్ చేస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం.
మరి పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ వస్తే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. కాబట్టి దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అంటాం. నెక్స్ట్ సి అన్న అంటే చూడు అన్నాం అంటే ప్రెసెంట్ టెన్స్. అప్పుడు ఇక్కడ హౌ ద బర్డ్స్ ఫ్లై అనొచ్చు, లేదా హౌ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అని కూడా మనం అనొచ్చు. అంటే పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకే క్వశ్చన్కి 2 or 3 పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు మనం కీవర్డ్ బేస్ చేసుకుని రాయాలి. హీ విల్ ఫోన్ చేస్తాడు, వెన్ హీ డాష్, అప్పుడు వెన్ హీ కమ్స్ బ్యాక్. జనరల్గా వెన్ హీ విల్ కమ్ బ్యాక్ అంటారు. అట్లా రెండు పక్కల విల్ ప్లస్ V1 రాకూడదు. ఒక పక్క సబ్జెక్ట్ ప్లస్ V1, ఇంకొక పక్క విల్ ప్లస్ కానీ షెల్ ప్లస్ V1 కానీ కెన్ ప్లస్ కానీ మే ప్లస్ V1 వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ విల్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1. కాబట్టి వెన్ హీ కమ్స్ బ్యాక్ వచ్చినప్పుడు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రెండు పక్కల విల్ ప్లస్ V1 రాకూడదు. ఒక పక్క సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటే ఇంకో పక్క విల్ ప్లస్ V1, ఒక పక్క సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటే ఇంకో పక్క వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1, ఒక పక్క హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇంకొక పక్క వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఇఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫర్ 3 days అన్నాడు అంటే పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి హీ హ్యాస్ బీన్ సఫరింగ్. ఆఫ్టెన్ నేను తరచుగా, గో వెళ్తుంటాను, అప్పుడు హీ ఆఫ్టెన్ గోస్. లేదా హీ హ్యాస్ ఆఫ్టెన్ గాన్ టు థియేటర్ టు సీ పిక్చర్స్ అనొచ్చు, చాలాసార్లు వెళ్ళాడు అనొచ్చు. కానీ ఇక్కడ సెన్స్ ఏమొస్తుంది, తరచుగా వెళ్తుంటాడు. సో హీ గోస్. ఇది మనం అప్పుడు రాసాం కాబట్టి ఇయర్ పెట్టాము ఇక్కడ. ఇప్పుడు చూడండి, ద నావలిస్ట్ డాష్ ద నావల్ బై August 22. బై August 22 అంటే ఫ్యూచరు. అది కూడా ఫ్యూచర్లో ఒక సమయానికి గల టార్గెట్ ఇచ్చారు. ఆగస్ట్ 2022 లోపున అన్నప్పుడు అయిపోయినట్లుగా చెప్పుకోవాలి. కాబట్టి ద నావలిస్ట్ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ నావల్ బై August 2022. డోంట్ మేక్, మీకు తెలుసు కదా, డూ ఆర్ డస్ అంటే అది ప్రెజెంట్ టెన్స్ అని మీకు తెలుసు. డూ కానీ డస్ కానీ అని ఉంటే అది ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ప్రెజెంట్లో ఉంటుంది ఆన్సర్ కూడా. డు నాట్ మేక్ నాయిస్ బికాస్ ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్. ఇక్కడ ద చైల్డ్ స్లీప్స్ కంటే కూడా ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్ అనేది యాప్ట్ అనమాట. బిడ్డ నిద్రపోతూ ఉన్నది కాబట్టి సౌండ్ చేయకు. లాస్ట్ వీక్ అన్నారు అంటే టైం మెన్షన్ చేశారు, పాస్ట్ టెన్స్. కాబట్టి ఐ రోట్. ఒక జరిగిపోయిన పనికి నిర్దిష్టమైన సమయం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్, చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్. మళ్ళీ బై దిస్ ఈవినింగ్, సాయంత్రానికల్లా అంటే ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే నౌ, ఈరోజు సాయంత్రకాలం ఫ్యూచర్. బై అన్నారు, టార్గెట్ ఇచ్చారు, కల్లా అన్నాడు. కాబట్టి ద బాయ్స్ విల్ హ్యావ్ ఫినిష్డ్, చేసేసి ఉంటారు. ఇంగ్లీష్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక్కడ బి ఇచ్చాడు అంటే మీకు బి ఫార్మ్స్ తెలుసు. మొత్తం ఎన్ని బి ఫార్మ్స్? 5. ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్. ఇక్కడ వజ్ వర్ ఎప్పుడు వాడతాం? పాస్ట్ రిఫరెన్స్ ఇస్తే. ఇవ్వలేదు. ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా డాష్ మాట్లాడుతుందా? కాదు, మాట్లాడబడుతుంది. కాబట్టి ఈజ్ స్పోకెన్, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, ఐ డాష్ రిమెంబర్ హీజ్ అడ్రస్. ఐ డాష్ రిమెంబర్ హీజ్ అడ్రస్. ట్రై ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్ట్ కావట్లేదంట. ఎస్, వాళ్ళే వచ్చారు. ఎస్. సో ఇంగ్లీష్ ఈ స్పోకెన్, మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడబడుతుంది. నెక్స్ట్, ఐ డాష్ హిజ్ అడ్రస్. బాగా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్, ఫర్గెట్, అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, సీ, సీమ్, హియర్ వీటికి కంటిన్యూస్ టెన్స్ ఉండదు. కాబట్టి జనరల్ చాలా మంది ఐ ఆమ్ నాట్ రిమెంబరింగ్ అనేస్తారు. తప్పు. ఐ డోంట్ రిమెంబర్ హీజ్ అడ్రస్. ఐ డోంట్ రిమెంబర్ హీజ్ అడ్రస్. నెక్స్ట్, షీ డాష్ వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్. వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు పాస్ట్ రిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. వచ్చినప్పుడు అని ఫాస్ట్ రిఫరెన్స్ కనిపిస్తుంది, పాస్ట్. అప్పుడు ఆన్సర్ కూడా పాస్ట్ లో ఉంటది. ఆయన వచ్చినప్పుడు ఈవిడ ఏం చేస్తూ ఉన్నదో మనం చెప్పుకోవాలి. కాబట్టి షీ వాజ్ కుకింగ్ వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్.
వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్, ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆ సమయాన జరుగుతూ ఉన్నటువంటి పని మనం చెప్పుకోవాలి. కాబట్టి షీ వాజ్ కుకింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇది కీవర్డ్ ఏంటి, ఇది. నెక్స్ట్ సిన్స్ 9 o'clock అన్నారు అంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే 9వ గంటకి మొదలైంది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 9 o'clock. 9వ గంట నుంచి వాన పడుతూనే ఉన్నది. ఇప్పుడు పడుతుంటే ఇట్ ఈస్ రైనింగ్ నౌ, ఇప్పుడు వాన పడుతున్నది అంటాం, కానీ అప్పటి నుంచి పడుతూనే ఉన్నది. 9వ గంట నుంచి వాన పడుతూనే ఉన్నది. నెక్స్ట్ ఎవ్రీడే అన్నారండి, చాలా సింపుల్, మీకు తెలుసు, దినచర్య. కాబట్టి షీ డ్రింక్స్. నెక్స్ట్ వెన్ ఐ వాజ్ యంగ్ అన్నాం, ఎప్పుడైతే నేను యువకుడిగా ఉన్నానో అప్పుడు పాస్ట్ రిఫరెన్స్. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, పాస్ట్లో ఉండే అలవాటు ఇప్పుడు నడుస్తుంటే, ఇది లేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు అనుకుందాం, అప్పుడు ఏమనాలి, ఐ వాక్ 2 kilometers అంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏముంది, పాస్ట్ రిఫరెన్స్ ఉంది గతంలో. కాబట్టి గతంలో ఉన్నటువంటి అలవాటు మీకు ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ తో చెప్పాను. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ యూజ్డ్ టు అంటే నడిచేవాడిని, అంటే ఇప్పుడు నడవటం లేదు అని అర్థం. ఫర్ ది లాస్ట్ 2 hours అన్నారు అంటే తెలుసు మీకు మళ్ళీ ఇది పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్, వాడు గడిచిన 2 గంటలుగా చదువుతూనే ఉన్నాడు. అంటే ఇప్పటి నుంచి వెనక్కి 2 గంటల ముందు మొదలు పెట్టాడు ఈ పని, ఇప్పటికీ కూడా చదువుతూనే ఉన్నాడు. కాబట్టి హీ స్టడీయింగ్ అనకుండా హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ అనాలి. ఎస్టర్డే అన్నారండి, ఆల్రెడీ మీకు చెప్పాను, బీ ఫార్మ్స్ 5 ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్. ఎస్టర్డే అన్నారు కాబట్టి 2 వజ్ కానీ వర్ కానీ. ఆల్ ది బాయ్స్ అన్నారు కాబట్టి ఏమొస్తుంది, వర్. ఆల్ ది బాయ్స్ వర్ ప్రెసెంట్ ఎస్టర్డే. సో ఫార్ ఆల్రెడీ మీకు కీవర్డ్స్ ఇచ్చాను. కీవర్డ్స్ ఒక టెన్స్ చెప్పంగానే దాని కీవర్డ్స్ టప మీరు చెప్పగలగాలి, అప్పుడే మీకు గ్రామర్ వస్తుంది. సో ఫార్ అనేది ఏ కీవర్డ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్ ఏంటి, ఎవర్, నెవర్, జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, టిల్ నౌ, అప్ టు నౌ, టుడే, దిస్ వీక్ అని. కాబట్టి సో ఫార్ వచ్చింది. కాబట్టి ఐ హ్యావ్ డన్ దిస్ సో ఫార్, ఎంతవరకు చేసింది ఇదే. ఎస్టర్డే అంటే టైం మెన్షన్ చేశారు కాబట్టి దే లెఫ్ట్ ఫర్ ప్యారిస్, నిన్న ప్యారిస్ కి బయలుదేరి వెళ్ళారు. నో సౌండ్ అన్నారండి, ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి జస్ట్ గివ్ మీ ఏ మొమెంట్. ఓకే, నేను అందుకే చెప్తుంటాను, ఒకసారి జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసి ట్రైల్ టెస్ట్ రన్ చేసుకోండి, మళ్ళీ క్లాసులు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది అందుకే నేను చెప్తుంటాను. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి జాయిన్ అయిపోతే మళ్ళీ ఈజీగా ఉంటుంది. వీ కెనాట్ గో అవుట్ నౌ, ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు అంటే ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఆన్సర్ కూడా ప్రెసెంట్ లో ఉండాలి. కెనాట్ వెళ్ళలేకపోతున్నాము, ఎందుకు, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ అంటే ఈ క్షణాన జరుగుతున్నటువంటి యాక్షన్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ, ప్రెసెంట్ కంటిన్యూస్. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రైనింగ్ నౌ, నౌ. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ వచ్చి ఇదే. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అనగానే మనకు అర్థమైపోయింది, పాస్ట్ టెన్స్, టైం మెన్షన్ చేశారు కాబట్టి వి బిల్ట్ ఏ న్యూ హౌస్. వెన్ ద బెల్ ర్యాంగ్, ఎప్పుడైతే గంట మోగిందో అంటే పాస్ట్ లో ఒక నిర్దిష్ట సమయాన ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఏం జరుగుతున్నది, అప్పుడు ఐ వాజ్ స్టడీయింగ్, గంట మోగినప్పుడు నేను చదువుతూ ఉంటిని. సో ఇది ప్రాసెస్, ఇప్పటిదాకా మీకు ప్రాసెస్ చెప్పానండి. ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకొని దీని ముందు ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 93 మీకు టెన్సెస్ వైజ్ కూడా ఉన్నాయి, కానీ అది అవసరం లేదు, మీకు చేసిన మంచిదే. ఈ ఎక్సర్సైజ్ చేయండి. పేజ్ నెంబర్ 92లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ మీరు చేయండి. 92లో లాస్ట్లో స్టార్ట్ అయ్యింది, లేదా 93 మీకు ఆల్రెడీ ఫైల్ అప్లోడ్ చేశాము, దీన్ని చేయండి. ఇదే కాకుండా గూగుల్లో ఇంకా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏది ఎక్సర్సైజెస్ ఆన్
టెన్సెస్ లేదా కరెక్ట్ వర్క్ ఫార్మ్స్, అప్రర్ వర్క్ ఫార్మ్స్ అని ఉంటుంది. అది చేసి మీరు ట్రై చేయి, ఎన్ని రాస్తే అంత మేలు. ఒకసారి ఈ టాపిక్ చేపట్టామంటే దాని అంత చూడాలి. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం తప్ప వేరే దారి లేదు, దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇది మనం టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకొని ఏ టెన్స్ ఎప్పుడు వాడాలో తెలుసుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడగలం, కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ చేసి మనం మాట్లాడగలం. సో ఇది మనం 3 క్లాసెస్లో చెప్పుకున్నాం. యూజెస్ ఆఫ్ టెన్సెస్ అనేది, టెన్సెస్ అనేది ఒక క్లాస్లో చెప్పుకున్నాం. అంటే 4 క్లాసెస్ మనం సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేసాము. నౌ ఐ ఇన్వైట్, ఈ క్లాస్ అయిపోయింది కాబట్టి